BRS న్యూస్. ఓకే రైట్. నేను బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ వాళ్ళ కుమార్తె అనిషా గౌడ్ని ఇక్కడ బీరంగూడెంలో ప్రచారం స్టార్ట్ చేశాను. చాలా మంచి స్పందన ఉంది బీజేపీకి. టీఆర్ఎస్ పైన చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మోడీ చేసిన పనులకి బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఈసారి బీజేపీ గెలుస్తుంది బంపర్ మెజారిటీతో అని ఆశిస్తున్నాను. గెలుస్తుంది కూడా. ప్రజల రెస్పాన్స్ అలా ఉంది. మా నాన్నగారి నాయకత్వం మళ్ళీ వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరు బీజేపీకి ఓటేసి ఈ టీఆర్ఎస్ని ఒకసారి ఓడించి మనం ఏం చేస్తామన్నది చూద్దాం. మున్సిపాలిటీ ప్రచారం ఎట్లా ఉందండి? బీజేపీ ప్రచారం చేస్తారు కదా, ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పొందిన అభ్యర్థి నందీశ్వర గౌడ్ గారి మద్దతుగా వారి కూతురు అనిష గౌడ్ గారు ఇక్కడ మన బీరంగూడ గ్రామానికి ఇచ్చేశారు. బీరంగూడ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకొని మరి యొక్క ప్రచారాన్ని ప్రారంభించాం. మరి ఇలా ప్రజల స్పందన బాగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చూసారు. వాళ్ళ అభివృద్ధి ఏం లేదు. ప్రజలకందరూ తెలుసు ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో అంత పేదలు మధ్యతరగతి పడుతున్నారు. కానీ ఎవరు కూడా ఈ యొక్క కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన ఇవ్వలేదు. ఒక్కరు కూడా ఇక్కడ స్థలాలు కానీ జాగాలు కానీ ఇల్లు కానీ ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ చేసింది ఏం లేదు. మరియు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కరికి ఇంటికో ఉద్యోగం అన్నాడు. చాలా మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత నిరాశతో ఉన్నారు. ఈ విధంగా ప్రజలు ఎక్కడ కలిసినా కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఏమైందంటే ఏం బాగుపడ్డారు బీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు మా ప్రాంతాల్లో భూ కబ్జా చేసుకోము, కబ్జాలు చేసుకోము, అమ్ముకోవడము, కోట్లు సంపాదించుకోవడము, ఆ పైసలు డబ్బులు ఖర్చు పెట్టడం. ఇంత తప్పించి ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా మా ప్రజల ఆశీర్వాదంతో మా ప్రజల అనుగ్రహంతో నందీశ్వర గౌడ్ గారికి మా ప్రాంతంలో మంచి మెజార్టీ ఇస్తామని ఈ దిశగా ఆగారెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు ఆగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న శ్రీరాకాండ్లో ఈ విధంగా ఇంటింటికి పాదయాత్ర అయింది. మరి ఈరోజు బీరంగూడలో అవుతుంది. ఖచ్చితంగా మరి ప్రజలందరినీ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఒక మంచి పరిపాలన రావాలంటే గతంలో నందీశ్వర గౌడ్ గారు అనేక కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. నందీశ్వర గౌడ్ గారికి డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి ఇందేశంలో ఇప్పటి వరకు నీ ప్రభుత్వం కావాలని చెప్పి ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ కట్టిన ఆయన ఉన్నప్పుడే ఎమ్మెల్యే, కానీ ఆయన నందీశ్వర గౌడ్ పేరు వస్తుందని చెప్పేసి మైపాల్ రెడ్డి ఇవ్వలేడు. కనీసం మీకు ఇవ్వడానికి చేత కాదు, చేసిన వాళ్ళకి ఇవ్వడానికి చేత కాదు. ఈ విధంగా అసమర్థమైనటువంటి ప్రభుత్వము, అసమర్థమైన ఎమ్మెల్యే, అసమర్థమైన బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ మనం చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిటీమయమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. ఖచ్చితంగా ప్రజలు బీజేపీని ఆదరించి నందీశ్వర గౌడ్ను గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. ఇంతమంది వచ్చి మీకు ఏం కావాలని పోస్టర్స్ ఇచ్చేసి వేరే పాంప్లెట్ అవి అక్కడ పెట్టండి. అన్నా
జరగమంట ముందుకురా. भारतीय जनता पार्टी बीजेपी नरेंद्र मोदी गारी नायकत्వం ఓకే రైట్. ఈరోజు బీరంగూడలో ఇంటింటి ప్రచారంలో భాగంగా బీరంగూడ ఓల్డ్ విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా డోర్ టు డోర్ తిరుగుతూ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి పబ్లిక్ను చైతన్యపరుస్తూ మరి వాళ్ళ వద్దకు వెళ్తూ ఉంటే మంచి స్పందన కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీ పాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడే అవకాశాలు ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి మరో శ్రీలంకలాగా మారుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయితేనే మరి రాష్ట్రాన్ని బాగుపరచగలుగుతాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి స్కామ్లు లేకుండా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతాయనే ఒక ఉద్దేశంతో ఈరోజు నందీశ్వర్ గౌడన్న గారికి ఓటు వేయాలని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈరోజు బీరంగూడ ప్రాంతంలో అంతా తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక గణనీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పడానికి ఇంతకంటే ఈ యొక్క ప్రజల్లో వస్తున్నటువంటి ఒక స్పందనే కారణమని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ సవినయంగా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాల్సిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి ప్రచారం ఎట్లా నడుస్తుందండి? బీజేపీ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. పబ్లిక్ చూస్తే చాలా బాగా ఎక్కువ ఉన్నారు. సో బీజేపీ సిద్ధాంతాలను మీరు ప్రజలకు ఎట్లా తీసుకెళ్తున్నారు? ఇక్కడ బీరంగూడ అమీన్పూర్లో అయితే బ్రహ్మాండమైన స్పందన, పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఈసారి బీజేపీకే ఇస్తామని వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు. సో చూస్తున్నాము, మనము తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పగలు రాత్రి ఫామ్ హౌస్లోనే పడుకుంటున్నారు. కానీ 18 గంటలు అహర్నిశలు పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎలా పనిచేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా మన సీఎంకి మాత్రం రాముడి కళ్యాణం, భద్రాచలంలో జరిగే రాముడి కళ్యాణానికి తాంబూలం ఇవ్వడానికి టైం ఉండదు. కానీ మన ప్రధానమంత్రి గారికి మన గురించి అక్కడ రామ మందిరాన్ని కట్టిస్తున్నారు అయోధ్యలో. ఇవన్నీ కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా మహిళలకు అగ్రతాంబూలం అందిస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇంకా వేరే పార్టీలకు మీరు ఓటేస్తే ఆ వారి కుటుంబాలకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ మనము మన పిల్లల భవిష్యత్తు నిలబడాలంటే భారతీయ జనతా పార్టీకే వేయాలి. దేశం గురించి, ధర్మం గురించి హిందువులందరినీ మేము కోరుకునేది ఏంటంటే బీజేపీ పార్టీకి వేయండి. మనము ఈ యొక్క దాంట్లో బాగా అభివృద్ధిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా భాగస్వాములం కావాలి. అలాగే బీసీని కూడా ముఖ్యమంత్రిని చేస్తాను రీసెంట్గా మన నరేంద్ర మోదీ గారు చెప్పిన సందర్భంలో అందరూ కూడా దాన్ని చాలా అదొక పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా బీసీలు అందరూ కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. పటాన్ చెరువులో కూడా బీజేపీనే గెలుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ధన్యవాదాలు. ఇక్కడ అక్క ఇంట్లో కూడా అందరూ చెప్పండి, అందరు చెప్పి వచ్చి వేరాడి మళ్ళీ మా దగ్గర రాలేరంటారా? మీరు జెంట్స్ ఉన్నారు కదా, ప్రతి డోర్ పాంప్లెట్ జై బీజేపీ అన్నని ప్రశ్న ఉండదా? సరే ఇంట్లో లేకపోతే గేట్లో పెట్టాలి, ఎవరైనా ఉంటే చేతికి ఇవ్వాలి.
నువ్వు ఇట్రా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. PRS న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.